మీకు విషయం చెప్పనా, మీరు ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉన్నారు. నువ్వు కూడా ఖుషి సినిమాలో భూమికలా ఉన్నావు. మరి నాకేంటి, మీ ఇద్దరు అన్నవరం సినిమాలో అన్న చెల్లెల్లా కనిపిస్తున్నారు. వచ్చేసిందా బాబు పర్వట్ ప్రభాకర్. ఉమా నువ్వేంటి ఇక్కడ? ఇందాక నుంచి పులిహార కలుపుతున్నావు కదా, చింతపండు తగ్గిందేమో కలుపుదామని వచ్చా. నువ్వేంటి శృతి ఇక్కడ? అంటే పరిచయాలు పెంచుకుందామని. నువ్వు వేరే టీం కదా, వేరే ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోతావా? సారీ మేడం. చూడ్డానికి తెల్లగా ఉన్నాడని మిల్క్ బాయ్ అనుకుంటున్నావేమో. లే బాయ్, జలగలా నీ రక్తం నీకు తెలియకుండానే తాగేస్తాడు. ఏ ఉమా, నేను ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. నువ్వు క్యాజువల్ గానే మాట్లాడతావు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు, తర్వాత లవ్ అంటావు. సడన్ గా ఏ సండే చూసుకొని మేడం బ్రేకప్ చెప్తుంది, అప్పుడు వచ్చి ఏడుస్తావు. అదంతా నేను భరించలేను. అందుకే ముందొచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎలా? ఇదిగో ఇలా చెల్లి అని పిలు. చెల్లా? కొలీగ్స్ ఎవరైనా చెల్లి అని పిలుస్తారా? పిలవచ్చు, ఎలాంటి చెడు టెన్షన్ లేకపోతే పిలవచ్చు. నేను పిలవను. సరే, వాటర్ బుక్ చేస్తాను, లగేజ్ షిఫ్ట్ చేసుకో. చెల్లమ్మా చెల్లమ్మా, బాబాయ్ పిన్ని బాగున్నారా? శృతి, అన్నయ్య పిలుస్తున్నాడుగా, నువ్వు కూడా పిలు. ఎలా వద్దు? వాటర్ బుక్ చేయనా? చెల్లమ్మా అన్నయ్యను కదరా, పిలిచేరా. హాయ్ అన్నయ్య. ఇంకోసారి ఇలాంటి పులిహార వేషాలు వేసారంటే రాఖీ కట్టించేస్తాను. నా పీక కట్టేవేను రాఖీ.